ఫైనల్గా రీచ్ అయినా. మీకు ఇక్కడ టెంపుల్ కనబడుతుంది, ద్వారకా. ఇదంతా మా బ్యాచ్. మేమంతా ఇప్పుడు గుజరాత్ మా వాళ్ళు ఏడికి వచ్చినా ఏదాగారు కానీ ఈ తిండికి మాత్రం అవుతలేరు. చూడుర్రి పొద్దున్న లేవని ఇంత బ్రష్ కూడా వేయలేరు ముఖంలో. ఆప వచ్చేసి కానీ ఆపిండు. ఎందుకు అర్థమైతలేదు. షాప్ ఎందుకు పెట్టిండో మాకు అర్థమైతలేదు. ఆప అన్నాడు కానీ ఆపిండు. మా వాళ్ళకి ఏం లేదు, తినడు పండుడు అబ్బాయి కోటి ఏం లేదు, ఇది తప్ప ఏం లేదు. ఇది మాత్రం టైంకి ఉంది మన వాళ్ళకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ద్వారకా. జై శ్రీకృష్ణ. విజువల్స్ కూడా ఉన్నాయి మనకు వాల్ పేపర్ మీద, గోడ మీద. శ్రీకృష్ణ సంబంధించిన కొన్ని హిస్టరీకి సంబంధించిన మనకు వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో స్టేషన్ మొత్తం కొద్దిగా చాలా బాగుంది. మనకు ఇలాంటి వాల్ పేపర్స్ మనకు కనబడడం. ఇండియాలో ఉండే గుజరాత్ రాష్ట్ర చరిత్ర సుదీర్ఘమైనది. అలాగే సింధులోయ నాగరికత, శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా, సోమనాథ్ దేవాలయం. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి గుజరాత్కి చేరుకోవాలంటే దాదాపు 1800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి దాదాపు 33 గంటల జర్నీ తర్వాత మనము ద్వారకా నగరాన్ని రీచ్ కావడం. ఇక్కడికి రామేశ్వరం టు ఓకా ట్రైన్, ఇది వీక్లీ వన్స్ ఉంటుంది. మనకు రామేశ్వరంలో వచ్చేసి ఫ్రైడే రోజు నైట్ 10:30కి బయలుదేరి తెల్లారి సాటర్డే రోజు నైట్ 11:30కి మన కాచిగూడ రీచ్ అవుతుంది. ఇంటి నుంచి వెళ్తున్నాం, బ్యాక్ సైడ్ వ్యూ. సో ముందు వెళ్ళి మనం ఆటో క్యాచ్ చేసుకుని వెళ్దాం. ఎంత మా స్ట్రీట్, మా ఏరియా. సో ఆటో కోసం వెయిటింగ్. ఏదైనా ఆటో వస్తుంది, ఏదైనా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనం రైల్వే స్టేషన్లో ఉన్నాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి మనము వెస్ట్ సైడ్ వెళ్తున్నాము. లాస్ట్ టైం వచ్చేసి మనము ఈస్ట్ సైడ్ వెళ్ళాము. ఇది వచ్చేసి ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది. మనకు వచ్చేసి 2:30కి రాబోతుంది ఎర్లీ మార్నింగ్. ఇది వచ్చేసి సో ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకు ద్వారకా రీచ్ కావడానికి 33 అవర్స్ పడుతుంది మనకు జర్నీ. ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే రైట్ టైంకే వస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16733. ఫైనల్గా మన ట్రైన్ వచ్చింది. డెస్టినేషన్ మనము ఎస్తూనట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి దాదాపు అని మనము 1630 కిలోమీటర్స్ వెళ్ళబోతున్నాం మనం జర్నీ. సో మండే మార్నింగ్ 9 o'clock మనం ద్వారకాలో దిగబోతున్నాం. సో ఆల్మోస్ట్ వచ్చేసి ఇదే ఉంది. సో టైం ప్రజెంట్ వచ్చేసి 2:30 ఎర్లీ మార్నింగ్ అవుతుంది మనకు. అంతా మన ట్రైనే. సో మనం వచ్చి S2 అది ఓపెన్ ఉందా లేదా అన్నది ముందుకు పోయి చూద్దాము. కాచిగూడ నుంచి వచ్చేసి మనకి ఇది 1800 కిలోమీటర్లు ఉంది మనకు. మనకు ఆల్రెడీ ఇది టోటల్గా జర్నీ ట్రైన్ వచ్చేసి మనకు 60 అవర్స్ జర్నీ అవుతుంది. ఇండియాలో ఉన్న లార్జెస్ట్ ట్రైన్లలో కూడా ఇది ఒకటి. ఆల్రెడీ మనం హంసఫర్ ట్రైన్ కూడా వెళ్ళాం. మనము సికింద్రాబాద్ టు జమ్మూ కాశ్మీర్ వెళ్ళాం. సో ఇది కూడా ట్రై చేద్దాం మనం. ఇది కూడా లార్జెస్ట్ ట్రైనే మనకు. సో మనం ఎక్కి లోపల ఏంది అనేది విజువల్స్ కూడా మనం చూద్దాం మనం. ఇదంతా మనం సో ఎస్ట్ రామేశ్వరం నుంచి వస్తుంది మనకు. ఆల్రెడీ ఇది ఫ్రైడే స్టార్ట్ అయింది మనకు 10:30కి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. సో మన వ్యూ ఇది. సో ప్రజెంట్ అయితే లోపలికి వచ్చినాం మనం. ట్రైన్ నిజామాబాద్ వ్యూ టు ఎగ్జాక్ట్లీ ఒక 10 minutes ముందు బిఫోరే ఉంది మనకు. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ముక్కేడు, నాందేడు వెళ్ళే వరకు మార్నింగ్ టైం అవుతుంది. టైం వచ్చేసి మనకు 2:51 అవుతుంది. రైట్ టైంకే కలుగుతుంది. ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ ద్వారకా. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చేసి మనకు 1632 కిలోమీటర్స్ ఉంది మనకు. సో ఆల్మోస్ట్ కాచిగూడ నుంచి వచ్చేసి మనకు వచ్చేసి 1800 కిలోమీటర్స్ ఉంది మనకు. నియర్ 33 అవర్స్ జర్నీ పడుతుంది మనకు. ఇదంతా మనకు నిజామాబాద్ వ్యూ మనకి ఇదంతా. సో ఇదంతా ప్లాట్ఫామ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్తున్నాను. సో ఆల్రెడీ మనం మార్నింగ్ టైం అవుతుంది కాబట్టి మనం వీళ్ళు పండుకుందాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ముక్కే స్టాప్ ఉంటుంది. దాని తర్వాత నాందేడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. విజువల్స్ ఇదంతా నిజామాబాద్. సో ఇక్కడ నుంచి గుడ్ నైట్ చెప్పి మనం ముందు ఏందో ఈ ట్రైన్ గురించి మనము కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. మనం ఎక్కడ ఉంది, ఎక్కడ అవుతుంది అన్నది. బాయ్ టు నిజామాబాద్. మళ్ళీ మనము ఇక్కడికి వచ్చేది ఫ్రైడే మార్నింగ్ వస్తున్నాం మనం ఇక్కడికి. రైట్ బాయ్ మన నిజామాబాద్. ఆల్రెడీ మార్నింగ్ అవుతుంది మనకు. మార్నింగ్ 7 అవుతుంది. పర్వానే రీచ్ అయినా మనము ఇక వచ్చేస్తుంది.
ఎందుకంటే పొద్దున ఏమైనా కింద మాడుతుంది కాబట్టి గమ్మత్తా బ్రష్ చేయాల్సింది. ఆల్మోస్ట్ మనం ఒక 160 కిలోమీటర్స్ వచ్చినాము. అదే మనకు దాదాపు 300 కిలోమీటర్స్ వచ్చినాము. ట్రైన్ మాత్రం రైట్ టైంలోనే నడుస్తుంది. ఇంకా ముందు స్టాప్స్ ఏమున్నాయో చూద్దాము. మనం ప్రజెంట్ అయితే ఇక మార్నింగ్ టైం కాబట్టి ఫ్రెష్ అవుతాము, చదువుతాము. ఇంకా మన వాళ్ళే ఈ నుంచి మన జర్నీ ఎలా ఉంటుంది ఏంటన్నది ముందు చూద్దాము. మన న్యూస్ కానీ బ్లాగ్స్ కానీ ముందు ఏమేమి స్టాప్స్ అయితే ఏం చేస్తాం. ఇదంతా మా బ్యాచ్. మేమంతా ఇప్పుడు గుజరాత్ని మొత్తం దున్నేయాలనుకుంటున్నాము ఇప్పుడు అంతా. సో ఫైనల్గా అయితే మేము అందరం కలుసుకున్నాము. రాత్రి అయిందో అందరం పడుకున్నారు, కానీ మార్నింగ్ లేచే వరకు ఈ టైం ఉంది. కానీ ఇదంతా కూర్చుందంతా ఒకదాని కాదు, తినడానికి కింద మాడుతుంది మాకు. సో ఫైనల్గా అయితే మేము అంతా వెళ్తున్నాం. జర్నీ హ్యాపీ జర్నీ కావాలని మొత్తం టోటల్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యి ఫుల్ ఎంజాయ్తో రిటర్న్ బ్యాక్ కావాలని మేము కూడా అనుకుంటున్నాము. సో వీళ్ళంతా వాళ్ళు ఒక్కసారి హాయ్ చెప్పండి. రైట్ పోను, మంచి వీడియోలు చూద్దాము, మంచి వస్తాయి. ఈ సిరీస్ మొత్తం ఒక ఎంజాయ్ ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. రైట్ బాయ్. ప్రజెంట్ అయితే మనము కిలోమీటర్స్ వచ్చినాం మనం కాచిగూడ నుంచి. సో 1800 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేయాలి మనము. రేపు మనం సేమ్ ఇదే టైం వరకు అక్కడ దిగుతాము. ముందు వీడియోలు చూస్తూ ఉందాం మనము. రైట్, ఇప్పుడు మనం అయితే టిఫిన్ తినే టైం అయింది కాబట్టి మనం టిఫిన్ స్టార్ట్ అవుతుంది. ఇగో పూరి రైస్ అయితే రాదు. ఇగో మా బావ అందరికి, ఇగో మా వాళ్ళంతా మెల్లమెల్ల పరిచయం చేసుకుంటాం. ఇలా టాలెంట్ ఏందో ముందు తెలుస్తుంది. ఫైనల్గా చాలా రీచ్ అయినా మనము ఎక్కినప్పటి నుంచి ఇది 280 కిలోమీటర్స్. మనకు రైట్ టైం వచ్చేసి 9 o'clock ఎగ్జాక్ట్లీ. ఇది 9 o'clock రీచ్ అయింది. సో ఒక 1 minute అటు ఇటు డిలే ఉంది. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఛత్రపతి సంభాజీ నగర్ రీచ్ కాబోతున్నాము. సో అక్కడ వరకు లైవ్ అప్డేట్. ఇదంతా మనకు ఆల్రెడీ ఇక్కడ కూడా మనకు కన్స్ట్రక్షన్స్ అవుతుంది. అపోజిట్లో కూడా మనకు ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఏందో మనం చూద్దాం. మార్నింగ్ పైన అలా మీద మాత్రం విజువల్స్ మాత్రం చూడండి. అంత మిస్ అయినంత ఆరెంజ్ ఫ్లాగ్స్ కనబడతా ఉంటాం మనకి. టోటల్ అంతా ఒకప్పుడు ఔరంగాబాద్, ప్రజెంట్ ఛత్రపతి సంభాజీ నగర్. ఆరెంజ్ ఉన్న ప్రతి బిల్డింగ్ మీద మనకి ఫైనల్గా ఈస్ట్ ఛత్రపతి సంభాజీ నగర్. ఇది పాత ఔరంగాబాద్. ఛత్రపతి సంభాజీ నగర్ ఇదంతా మనకు వచ్చేసి వ్యూ. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 20 minutes డిలే నడుస్తుంది ట్రైన్ వచ్చేసి. మనకు ఇప్పటివరకు 500 కిలోమీటర్స్ మనం రీచ్ అయినాం. సో అక్కడ సైడ్ వెళ్ళి మనం చూద్దాం. అవే మిలిటరీ కనబడతలేవు కదా. ఛత్రపతి సంభాజీ నగర్ రీచ్ అయినాం. ఇది వచ్చేసి స్టేషన్ వ్యూ. మనకు జర్నీ స్టార్ట్ అయ్యి కాచిగూడ నుంచి 500 కిలోమీటర్స్ వచ్చినాం మనము. దాదాపు 11 hours జర్నీ చేసిన తర్వాత మనకి ఇది విజువల్. ఇదంతా వచ్చేసి మనకు ఛత్రపతి సంభాజీ నగర్. సో 20 minutes డిలే ఉంది మనకు. చూద్దాం ముందు. జంక్షన్ 1 అవుతుంది మనకు. ఎండ మాత్రం బిభత్సంగా చంపుతుంది. ఇదంతా మన్మాడ్ జంక్షన్ వ్యూ. మహారాష్ట్ర. బాయ్ టు మన్మాడ్. మా వాళ్ళకి ఏం లేదు, తినడు పండుడు అబ్బాయి కోటి ఏం లేదు. ఇది తప్ప ఏం లేదు. ఇది మాత్రం టైంకి ఉంది మన వాళ్ళకు. ట్రైన్ ఎటన్నా పోను, టైంకి తినాలి. సో మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తున్నాము. సో మనం ఆల్రెడీ మనం క్యారీ చేసిందే, బట్ ఇక్కడ ట్రైన్లో ఇక్కడ తీసుకున్నది లేదు. మనం దిగేంత వరకు ఇదే క్యారీ అవుతుంది మనకు. సో ఒకటి బడ్జెట్ సేవ్ అవుతుంది మనకు. ఇదంతా మన వాళ్ళే తినేది. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. 3 minutes డిలే ఉంది. 740 కిలోమీటర్స్ వచ్చినాం మనము. దాదాపు 12 hours జర్నీ చేసినాం మనము ట్రైన్ ఎక్కినప్పటి నుంచి. సబెత్తు
ఇలా ఉంటే ట్రైన్ మొత్తం ప్రజెంట్ జల్గూర్ స్టేషన్ ఆల్మోస్ట్ మనం 800 కిలోమీటర్స్ వచ్చినాం మనము ఇక్కడికి. రైట్ టైమే ఉంది, 3 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. మనము ఇదంతా దాని వ్యూ. ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్ వచ్చేసి అరటి పండ్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అరటి పండ్లు అన్నట్టున్నాయి. సో మేము కూడా వాటర్ కోసం మనం కిందికి దిగినాం. సో ఎండ మాత్రం సంపుతుంది. చూద్దాం మరి ఇక్కడ ఏముందో ఏందో అది ఆడదాకపోతుంది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ ఇక్కడ మనకు జంక్షన్లో మనకు ఎదురైంది. సో ఇది వచ్చేసి జల్గావ్లో ఉన్నాం మనము. సో ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీకు కనబడుతుంది. సో ఇదంతా వ్యూ మనకు వందే భారత్. 5-6 ట్రైన్స్ వెళ్ళిపోయినాయి, కానీ మనది మాత్రం మూవ్ అవుతలే. ఉన్న ట్రైన్లు అన్నీ దించుతున్నాం ఫోటోలు. వందే భారత్. సో ఇది వెళ్తుందో మనకు కూడా డెస్టినేషన్ తెలియదు. సో 26102 ట్రైన్ నెంబర్ వచ్చేసి. సో టోటల్ మేక్ ఇన్ ఇండియా. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ కంట్రీ. సో మా ఆవిడేమో తీసుకుంటుండు. ఏందిరా అది? ఏంటి? కమలాబాగ్. నందూర్బాద్ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 936 కిలోమీటర్స్ వచ్చినాం మనం. అది పైన డిస్ప్లేలో కనబడుతుంది మన నంబరు. ఎట్లుంది రేట్? ఎట్లుంది? 30 రూపీస్ అన్న. మనకు ఒక 6 ఏమో 8 ఏమో వచ్చిన పీసెస్ మనకు. అవి తమలపాకులతో చేసినాయంట. ఇక్కడ ఉంది వ్యూ. మనకి ఇక్కడ కొన్ని రేట్స్ ఉన్నాయి మనకు. సో ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న లాస్ట్ బార్డర్. ఇది దాటినామంటే మనం గుజరాత్లో వెళ్ళిపోతాం. సో ప్రజెంట్ టైం అయితే మనకు ఈ టైం అవుతుంది. ఫైనల్గా ఇది మహారాష్ట్రలో ఉన్న లాస్ట్ బార్డర్ ఇది మనకు. దీని తర్వాత వచ్చి అంతా గుజరాత్. నందూర్ బార్ అంట. మన బార్ అండ్ రెస్టారెంట్ లెక్క ఉంది. సో నందూర్ బార్ ఈ బార్డర్ దాటితే మనకి ఇది ఆల్మోస్ట్ 936 కిలోమీటర్స్ వచ్చినాము. ఇది స్పెషల్గా ఏంటంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు రామేశ్వర్ నుంచి వెళ్తుంది మనకు. దాదాపు అని 3000 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ట్రైన్లలో ఇది ఒకటి. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్. 60 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది ఈ ట్రైన్లో మనము. దానిలో ఆల్మోస్ట్ మనం పార్ట్ వచ్చేసి 33 అవర్స్ జర్నీ చేస్తున్నాం మనం ఇందులో. చూద్దాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి అంతా గుజరాత్ బార్డర్. సో బై టు మహారాష్ట్రలో వచ్చేసి మనకు 12 స్టాప్లు ఉన్నాయి. అలానే మనకు తెలంగాణలో కూడా 6 స్టాప్లు. మహబూబ్నగర్తో స్టార్ట్ అయింది, మహబూబ్నగర్తో. సో నిజామాబాద్తో ఎండ్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 12 స్టాప్లు ఉన్నాయి మనకు దీనికి. టోటల్గా జర్నీ వచ్చేసి మనకు కాచిగూడ నుంచి 26 స్టాప్స్ ఉన్నాయి మనకు వరకు. ఫైనల్గా మార్నింగ్ అయితే రీచ్ అవుతాం. ఇదంతా వ్యూ వచ్చేసి నందర్బాగ్ మహారాష్ట్ర లాస్ట్ థర్డ్. సో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అవుతుంది మనకు. నా గుజరాతీ అంట మనకు పరిచయం అయ్యిండు. సో మనకు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇస్తుండే అక్కడ ఎటు వెళ్ళాలి, ఏంది, ఎలా ఉంటుంది వ్యూ అన్నది అక్కడ ఏముంటుంది అన్నది. బాగా ఇట్లా రిలాక్స్ అవుతారు బాగా జర్నీ. మావాడేమో ఎత్తుండు. సో ఇప్పటికైతే ప్రజెంట్ అయితే రిలాక్స్ అయితే నడుస్తుంది. సో మనకు స్పెషల్ ఐటమ్స్ వస్తున్నాయి, కానీ మనం అంత పడాయి. ఇక మాల్ అంతా తినలే యాది ఇంక వచ్చలేదు, కనబడతలేదు. థౌజండ్ 96 కిలోమీటర్స్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి, మన కాచిగూడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇది వచ్చేసి మనకు సూరత్, గుజరాత్లో ఉన్న ఫస్ట్ స్టాప్ మనకు.
ఇది వచ్చేసి మనకు సూరత్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యేటట్టు ఉంది. ఇది ఉందా జంక్షన్ ఏదో యూనియన్ అని ఉంది, మనకు కూడా ఐడియా లేదు మనకు. సో ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 8:05 అవుతుంది. 20 minutes బిఫోరే మనకు స్టాప్కి రావడం జరిగింది. ఇదంతా క్రాసింగ్ ఉన్నట్టుంది మనకు. సో ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అన్నట్టుంది. ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతున్నట్టుంది అనుకుంటా. మనకి ఇవన్నీ గూడ్స్ ట్రైన్ మీకు ముందట కనబడుతుంది అంతా. అయ్యా ఇది వచ్చేసి మా ట్రైన్ ముందట కనబడుతుంది మీకు. సో ట్రైన్ మాత్రం ఫాస్ట్గా ఉంది, నీట్గా ఉంది, అలాగని ఇది ఫాస్ట్గా ఉంది. ఇది ట్రైన్ ప్రజెంట్ మనం S2లో ఉన్నాము. నైట్ 8 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకో 800 kilometers ఉంది మనకు మార్నింగ్ 9 వరకు ద్వారకా రీచ్ కావడానికి. ఒక స్టేట్ బార్డర్లో మనం దాదాపు 800 kilometers నడుస్తున్నాం. ఇది ద జంక్షన్ అంట. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉన్నట్టుంది మనకు సూరత్. ఇది కాదు వచ్చేసి ఉదా జంక్షన్ అంట. ఇక సూరత్ రీచ్ అయినాం. రైట్ టైంకి ఒక 2 minutes డిలే ఉంది అంతే. సో గుజరాత్లో ఉన్న మేజర్ సిటీలలో ఇది ఒకటి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ. సో మనకి ఇక్కడ నుంచి క్లాత్ కాటన్స్ కానీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మనకు. సో విజువల్స్ అయితే ఎలా ఉంది, చాలామందే ఉన్నారు ఏ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం. ఫుడ్ అయితే చాలా అవైలబుల్గానే ఉన్నాయి మనకు. సో ఇదైతే ఫస్ట్ స్టాప్ మనకు ఆఫ్టర్ మహారాష్ట్ర నుంచి ఇటు వచ్చినప్పుడు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మేము ఇంకొక 800 kilometers జర్నీ చేయాలి. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 9 o'clock అట్లా దిగాలి. సో ద్వారకా. సో అక్కడ నుంచి ఒక 20 kilometers అయితే ఓకా వస్తుంది. అక్కడికి లాస్ట్ స్టాప్ ఇది, రామేశ్వరం టు ఓకా ట్రైన్. ఇట్లా ఉన్నాయి ట్రైన్ వ్యూస్ వచ్చేసి మనకు. సో అక్కడ ఆపా స్టేషన్. సో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది వచ్చేంత వరకు 1630 kilometers. మనం మేబీ ఇంకొక 100 kilometers ఉంది ద్వారకాకి. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 29 hours జర్నీ చేసినాం మనము కాచిగూడ నుంచి. ఇది వచ్చేసి మార్నింగ్ విజువల్స్ మనకు. సో ఆపా రైల్వే స్టేషన్ మనం రీచ్ అయినాం. సో ఇక్కడ నుంచి ఇంకొక 2 stations అనుకుంటే దాని తర్వాత వచ్చి ద్వారకానే. మార్నింగ్ విజువల్స్ ఎలా ఉన్నాయి గుజరాత్. గుడ్ మార్నింగ్. ఆపా రైల్వే స్టేషన్ వచ్చినాం. గుజరాత్లో ఉండే ఇది వన్ ఆఫ్ ద స్టేషన్. సో 6:36కి రావాలి, 6:50 అవుతుంది. దాదాపు ఒక 20 minutes డిలే నడుస్తుంది. సో ఇంకొక 2 hours జర్నీ చేయాలి ఇక్కడ నుంచి మనము. దాదాపు 100 kilometers. ఇంకొక 3 stops ఉన్నాయి. దానిలో వచ్చేసి బటియాలా, తర్వాత మనకు వచ్చేది ద్వారకా. సో ఇది ఫైనల్గా మనం రీచ్ అయినది. మనం దాదాపు 29 hours జర్నీ చేసినాం మనము. ఈ జర్నీ అంతా మనము ఇదంతా ఆపా రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి గుజరాత్లో ఉన్న వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. ఇదంతా వ్యూ కనబడుతుంది మీకు. మార్నింగ్ మీకు డిస్ప్లేలో కూడా కనబడుతుంది. 7 అవుతుంది మనకు. సో ఆల్మోస్ట్ ఒక 20 minutes డిలే నడుస్తుంది ట్రైన్. విజువల్ లేచారు మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా వాళ్ళు లేచి మెల్లగా వస్తారు బయటకు. సో అంతా విజువల్స్. ఆపా మెయిన్ థింగ్ ఏంటంటే స్టాప్ వచ్చేసి ఆపా, కానీ ఆపిండు. ఎందుకు అర్థమవుతలేదు. స్టాప్ ఎందుకు పెట్టిండో మాకు అర్థమవుతలేదు. ఆపా అన్నాడు కానీ ఆపిండు. ఇగో ఇట్లున్నది. లోపలికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. సో మా వాళ్ళు అంతా ఇద్దరు అయితే బయటకు వచ్చారు. లోపలైతే విజువల్ చూద్దాం మన వాళ్ళు. ఇలా ఉంది స్టేషన్. అలా పడుకున్నట్టున్నారు. మాడు లేచిండు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాడు అన్నాడు. ఇగో మా బావ లేచిండు. బావ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. లేచిండు వల్ల. గుడ్ మార్నింగ్. ఇంకొక 100 kilometers ఉంది మనకు. మెయిన్ ఇగో ఈడే దొంగ. గుడ్ మార్నింగ్. ఇంకొక 100 kilometers అయితే రీచ్ అవుతాం. రైట్. ట్రైన్ ఆపా అన్నారు కానీ ఆపా స్టేషన్లో ఆపిండు. అదే పరేషన్ ఉంది. ఇక ఆపా స్టేషన్ పేరే ఆపా కానీ ఆపిండు. అట్లా ఉంది. ఇక రైట్. ఈ నుంచి ఫ్రెష్ అవుదాం. ఆపేసాడు. అదే ఉంది ఇప్పుడు పంచాయతీ అంతా అదే
మామూలు ఏడికి వచ్చినా ఏ తాగారు కానీ ఈ తిండికి మాత్రం అవుతలేరు చూడుర్రి పొద్దున్న లేవాలి ఇంత బ్రష్ కూడా వేయలేరు ముఖంలో ఇంత ఏమన్నా వంటది కూడా లేదు తెలియదు కానీ అవి ఏమైనా వేసిరు అని చెప్తారు ఆ నీళ్ళు లోపల ఓడు కూడా కష్టం ఉంది కానీ వీళ్ళు బ్రష్ వేసిరట ఏదో నాకు అర్థమైతలేదు తినడం పడతాను స్టార్ట్ చేసిర్రు ఉన్న అన్నీ ఊడ్చేద్దామన్నట్టు డిసైడ్ అయ్యారు ఇక బ్యాగులకించి వాటిలో ఉంది ఇక మనది సంత అందరికి అందరికి ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ద్వారకా జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ హ్యాపీ జర్నీ రైట్ అన్ని విండే ఉన్నట్టున్నాయి సో ద్వారాకి వెళ్ళే రూట్లలో ఇది మనకు ఒక 30 కిలోమీటర్స్ బిఫోర్ ఉన్నట్టుంది ఇది మనకి అంతా సో ఎంత పవర్ జనరేట్ అవుతుంది మనకు సో టోటల్ ఇవే ఉన్నాయి మనకి ఇక్కడ సైడ్ ఆల్రెడీ సముద్రానికి దగ్గర కాబట్టి ఇవి ఇలా ఉంది విజువల్ మాత్రం బాగుంది గ్రీనర్ ఉంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుండే మనకు సో గ్రీనర్ ఒక్కటి మిస్ ఆల్రెడీ మూవ్ అవుతున్నాయి ఒక్కటి మాత్రం ఆగింది ఇలా ఉంది విండో దీంతో మాకు పవర్ జనరేట్ అవుతుంది గాలి తీసుకొని పవర్ జనరేట్ చేస్తుంది అరే 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 స్టార్ట్ అయింది సో ఫైనల్గా బాటియా ద్వారాకి వెళ్ళే లాస్ట్ 1 స్టాప్ ముందు ఉన్న స్టాప్ ఇది వచ్చేసి మనకు 1754 కిలోమీటర్స్ 32 అవర్స్ జర్నీ చేసినాం ఇప్పటి వరకు మనము టోటల్ గుజరాత్లో ఫైనల్ లాస్ట్ స్టాప్ ఇక్కడ నుంచి మనకు ఒక 40 కిలోమీటర్స్ ఉంది మనకు ద్వారకా సో ఫైనల్గా రీచ్ కావడానికి మనకు ఆల్మోస్ట్ మనము ట్రావెలింగ్ చేయడానికి 11 o'clock ఏమో కాచిగూడలో ఎక్కినాం మనము సాటర్డే రోజు ఈరోజు వచ్చేసి మనకు మండే మార్నింగ్ 9 అవుతుంది 9:30కి మేము అక్కడ దూతున్నాము ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ డిలే అయితే ఒక ½ an hour అయితే లేట్గా నడుస్తుంది మనకు ట్రైన్ ఇదంతా విజువల్ వచ్చేసి బాటియా ఇక్కడంతా విండ్ పవర్ సంబంధించిన అయితే చాలానే ఉన్నాయి మనకి ఇక్కడ మెయిన్ అయితే గుజరాత్ అంటేనే డెవలప్మెంట్ గుజరాత్ అన్నట్టు మొత్తం టోటల్గా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలు అన్నీ ఇవే ఉన్నాయి ఇక్కడ సైడ్ మనకంతా సూరత్ ఏరియాలో మనం కవర్ చేసినాం మనము ఇదైతే ఫైనల్గా మనము రీచ్ కాబోతున్నాం టోటల్ ఇండియాలో ఉన్న లాంగెస్ట్ ట్రైన్లలో ఇది కూడా ఒకటి దాదాపు 60 hours జర్నీ అవుతుంది రామేశ్వరం టు ద్వారకా దాంట్లో మేము 33 hours జర్నీ చేస్తున్నాం దీంట్లో మనము సో ఇది నేను ఎక్కిన దాంట్లో సెకండ్ ఇది హంసఫర్ ఎక్స్ప్రెస్ తర్వాత ఇది నేను ఇంత లాంగ్ జర్నీ చేయడం మనము రైట్ టు బాయ్ సాల్ట్ మేకింగ్ అనుకుంటా నాకు తెలిసింది అంత బాగా ఫైనల్గా రీచ్ అయినా మీకు ఇక్కడ టెంపుల్ కనబడుతుంది ద్వారకా ఫైనల్ రీచ్ టు ద్వారకా టెంపుల్ మీకు ఆల్రెడీ కనబడుతుంది ఫైనల్గా రీచ్ టు ద్వారకా
1800 కిలోమీటర్స్, 33 hours 33 minutes. సో రీచ్ టు ద్వారకా. జై శ్రీకృష్ణ. ఫైనల్గా రీచ్ అయినా మనము 33 గంటల తర్వాత, మనం 18 గంటలు ప్రయాణం చేసిన తర్వాత 1800 కిలోమీటర్లు 33 గంటల 33 నిమిషాలు ద్వారకా రీచ్ కావడానికి. ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9 o'clock రీచ్ కావాలి. హాఫ్ అన్ అవర్ కొంత డిలే నడుస్తుంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ విజువల్ ఎట్ ఎలా అయిందన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. నా వీడియోని ఫాలో అవుతూ ఉండండి. రైట్ టు బాయ్. జై శ్రీకృష్ణ. ఆల్రెడీ వాల్ పేపర్స్ కూడా మనకు ఉన్నాయి. మనకు ఆల్రెడీ గోడ మీద మనకు కనబడుతున్నాయి. శ్రీకృష్ణ సంబంధించిన కొన్ని హిస్టరీకి సంబంధించిన మనకు వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో స్టేషన్ మొత్తం కొద్దిగా చాలా బాగుంది. మనకు ఇలాంటి వాల్ పేపర్స్ మనకు కనబడడం. సో మన ట్రెడిషనల్ సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని మీకు చూపెడుతున్నాను. రైట్, ఇదంతా టోటల్ ద్వారకా. రైట్, ఇక్కడ నుంచి మన నెక్స్ట్ షెడ్యూల్ ఏందన్నది మనం చూద్దాము దర్శనానికి. అలాగే ఇక్కడ నుంచి మనం ఎటు వెళ్ళాలన్నది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.